హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దీర్ఘ సుమంగళి భవ ప్రోమోలో ఏం జరిగిందంటే, బెనర్జీ అహల్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అహల్య చేతికున్న స్మార్ట్ వాచ్కి బెనర్జీ ఫోన్ రావడంతో అహల్య బెనర్జీ ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో వీడెందుకు మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడు, మళ్ళీ ఏం మాట్లాడడానికి నాకు ఫోన్ చేస్తున్నాడు అని తన మనసులో అనుకుంటూ బెనర్జీ కాల్ని లిఫ్ట్ చేయకుండా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు గౌతమ్ వాష్రూమ్లోంచి అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు. బయట అహల్య గారి ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో వెంటనే గౌతమ్ అహల్య గారి ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఫోన్ చేస్తుంటారు అనుకుంటూ దగ్గరికి వచ్చి అహల్య గారి ఫోన్ లిఫ్ట్ చేసే లోపలే వెంటనే ఈ లోపు అహల్య బెనర్జీ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి బెనర్జీతో మాట్లాడుతుంటే అప్పుడు బెనర్జీ, చెప్పాను కదా, నేను అడిగిన బాక్స్ నువ్వు నాకు తెచ్చి ఇవ్వలేదంటే మీ ఇంట్లో వాళ్ళని ఒక్కరిని కూడా బతకనివ్వను, జాగ్రత్త, చెప్పింది చెప్పినట్లుగా నువ్వు ఏది కూడా తేడా చేయకుండా ఆ బాక్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలని అహల్యను బెదిరిస్తూ బెనర్జీ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అహల్య, నేను మీకు ముందే చెప్పాను కదా అండి, నాకు 3 రోజులు టైం కావాలని అంటూ ఉండేసరికి అప్పుడు బెనర్జీ, సరే, ఈ 3 రోజులు టైం తీసుకొని నువ్వు ఖచ్చితంగా చెప్పిన పని చెప్పినట్టుగా ఆ బాక్స్ని తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే తెలుసు కదా నేనేం చేస్తాను అని అహల్యతో బెదిరిస్తూ మాట్లాడుతూ ఉండేసరికి గౌతమ్ మాత్రం అహల్య గారికి ఎవరు ఫోన్ చేసి ఉంటారు, అహల్య గారు స్మార్ట్ వాచ్ ద్వారా కాల్ లిఫ్ట్ చేసి ఉంటారు, అందుకే మొబైల్లో కాల్ కట్ అయిపోయింది, వెళ్ళి అహల్య గారిని ఎవరు కాల్ చేశారో అడుగుదామని గౌతమ్ అహల్య గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఎవరండి కాల్ చేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడు అహల్య, ఏదో రాంగ్ నెంబర్ అండి అని గౌతమ్కి చెప్పి కవర్ చేస్తుంది. వెంటనే గౌతమ్, ఏది ఆ నెంబర్కి మరొకసారి డయల్ చేయండి అని చెప్పడంతో గౌతమ్ మాటలకి అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెయ్యండి అని గౌతమ్ అనేసరికి అహల్య చేసేదేం లేక ఆ నెంబర్కి మళ్ళీ రీడైల్ చేస్తుంది. వెంటనే గౌతమ్ గారు ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకునేసరికి అవతల వైపు నుంచి బెనర్జీ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంటాడు. మరి బెనర్జీ గొంతుని గౌతమ్ గుర్తుపడతాడా? అసలు బెనర్జీ అహల్యకు కాల్ ఎందుకు చేస్తున్నాడు? అసలు కాల్ చేసింది అహల్యకి బెనర్జీనేనా అని గౌతమ్ ఎలా తెలుసుకుంటాడు? ఇంద్ర సీక్రెట్ బాక్స్ని అహల్య గౌతమ్ ఇద్దరు కూడా బెనర్జీకి ఇవ్వకుండా ఎలాంటి ప్లాన్ వేసి బెనర్జీ నుంచి తప్పించుకొని తమ కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడతారనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.